చంద్రబాబుకి సింగపూర్ ప్రభుత్వం షాక్ ఇచ్చింది. అమరావతి నిర్మాణంలో భాగస్వామి కాలేమని సింగపూర్ ప్రభుత్వం స్పష్టం చేసింది. అమరావతిపై సింగపూర్ మంత్రి టాన్సీ లెంగ్ ప్రకటన చేశారు. అమరావతి సీడ్ క్యాపిటల్ నిర్మాణంలో పాల్గొనేది లేదని స్పష్టం చేశారు. సింగపూర్ కన్సార్షియం ఇక ఉండదని ప్రకటించారు. పట్టణాభివృద్ధి ప్రణాళికలు, సాంకేతిక సహాయం మాత్రమే అందిస్తామని ప్రకటించారు. గతంలో చంద్రబాబు ప్రభుత్వంతో సింగపూర్ మంత్రి ఈశ్వరన్ నేతృత్వంలో ఒప్పందాలు జరిగాయి. సీడ్ క్యాపిటల్ కోసం సెంబ్కార్బ్ సింగ్ బ్రిడ్జ్ కన్సార్షియం ఏర్పాటు చేశారు. అవినీతి కేసులో ఈశ్వరన్ను జైలుకి పంపింది సింగపూర్ ప్రభుత్వం. ఈశ్వరన్ కుదిర్చిన ఒప్పందాలపై సింగపూర్ ప్రభుత్వం హ్యాపీగా లేదు. సింగపూర్తో ఒప్పందాలను పునరుద్ధరిస్తామని ఆ దేశం వెళ్లే ముందు చంద్రబాబు, నారాయణ మీడియా ముందు బొంకారు. తీరా సింగపూర్లో ఉండగానే ఆ దేశ ప్రభుత్వం చంద్రబాబుకు షాక్ ఇచ్చింది. సింగపూర్ ప్రభుత్వం ఏ అంశాల్ని పరిగణలోకి తీసుకుంది అన్నది ఇక్కడ ప్రశ్న. కేవలం ఈశ్వరన్ చేసిన మోసం, ఆయన జైల్లో ఉండడం ఇదొక్కటే కారణమా? ఇంకా ఇతరత్రా ఏమన్నా రీజన్స్ ఉన్నాయా? సింగపూర్ గవర్నమెంట్ లిటరల్ గా నో చెప్పేసిన పరిస్థితి. పూర్తి డీటెయిల్స్ అందిస్తారు మా కరెస్పాండెంట్ సతీష్, లైవ్ లో జాయిన్ అవుతున్నారు. సతీష్, చెప్పండి, ఏ కారణాలని పరిగణలోకి తీసుకుంది? గతంలో కన్సార్షియం ఏర్పాటు చేశారు, అది కూడా సింగపూర్ ప్రభుత్వంతో కుదుర్చుకున్న ఒప్పందం కాదు. ఈసారి ఏంటి భిన్నంగా ఏం జరిగింది? బిందు, ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఆయన టీం ఎవరైతే సింగపూర్ వెళ్ళారో వీళ్ళందరికీ కూడా ఒక పెద్ద ఊహించినటువంటి షాక్ తగిలిందని చెప్పొచ్చు. సింగపూర్ పర్యటనకు ఈ నెల 26న బయలుదేరేటువంటి ముందు స్వయంగా జరిగినటువంటి కేబినెట్ సమావేశంలో చంద్రబాబు సింగపూర్తో మళ్ళీ అమరావతి నిర్మాణానికి సంబంధించినటువంటి ఒప్పందాలు, ఆ రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో నిర్మాణాలు చేపట్టబోతున్నాం, క్యాపిటల్ డెవలప్మెంట్కి సంబంధించి సంబంధాలు పునరుద్ధరించబోతున్న అంశాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. మంత్రి నారాయణ అయితే రాజధాని నిర్మాణానికి సంబంధించి సింగపూర్తో మళ్ళీ ఒప్పందాలు పునరుద్ధరించడం కోసం ప్రయత్నిస్తున్న అంశాన్ని స్వయంగా ఆన్ రికార్డు ప్రకటించారు. కానీ ఈరోజు సాక్షాత్తు సింగపూర్కి సంబంధించినటువంటి మంత్రి చేసినటువంటి ఒక ట్వీట్ అన్నది, ఎవరైతే టాన్సీ లెంగ్, సింగపూర్ మంత్రి టాన్సీ లెంగ్ మొన్న చంద్రబాబు పర్యటనలో అతనితో భేటీ అయినటువంటి ఆ పరిస్థితి ఉంది. ఆ మంత్రి చేసిన ప్రకటనలో చాలా స్పష్టంగా రాష్ట్ర ప్రభుత్వానికి చాలా క్లియర్గా చెప్పారు. ముఖ్యమంత్రితో భేటీ అయిన తర్వాత ఆయన ట్వీట్ చేశారు అధికారికంగా. మేము అమరావతి సీడ్ క్యాపిటల్ అభివృద్ధి ఏదైతే ఆ 29 గ్రామాల పరిధిలో ఉందో, ఏదైతే 1691 చదరపు కిలోమీటర్ల పరిధిలో ఉన్నటువంటి సీడ్ క్యాపిటల్ డెవలప్మెంట్కి సంబంధించి మేము భాగస్వామి కాదలుచుకోలేదన్న అంశాన్ని చాలా స్పష్టంగా ట్వీట్లో పేర్కొన్నారు. కేవలం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రితో జరిగినటువంటి చర్చల్లో ఆ పట్టణాభివృద్ధికి సంబంధించినటువంటి సాంకేతిక సహాయాన్ని మేము అందిస్తామన్న అంశాన్ని చాలా క్లియర్గా చెప్పారు. వాస్తవానికి గతంలో సింగపూర్కి సంబంధించిన కన్సార్టియం ఏదైతే 2 సెంబ్కార్బ్ అదేవిధంగా సింగ్ బ్రిడ్జ్ ఆ కంపెనీలతో ఏర్పాటు చేసినటువంటి కన్సార్టియం ఏదైతే ఉందో దాన్ని పునరుద్ధరించేటువంటి అవకాశం లేదన్న అంశాన్ని కూడా చాలా స్పష్టంగా ఆయన ట్వీట్లో పేర్కొన్నారు. చాలా క్లియర్గా ఇక్కడ చెప్పారు, చీఫ్ మినిస్టర్ అండ్ ఐ అగ్రీ టు ఎక్స్ప్లోర్ ఎ న్యూ పార్ట్నర్షిప్ విత్ ది స్టేట్ ఆల్దో ది సింగపూర్ కన్సార్టియం విల్ నాట్ బి reconstituted. Singapore will continue to support the development of AP and Amravati through technical cooperation in urban development and working together with partners like World Bank. సో చాలా క్లియర్గా ఆ సింగపూర్ కన్సార్టియాన్ని మళ్ళీ మేము పునరుద్ధరించమన్న అంశాన్ని చెప్పారు. ఎప్పుడైతే సింగపూర్ కన్సార్టియాన్ని పునరుద్ధరించమని చెప్పారో సీడ్ క్యాపిటల్కి సంబంధించినటువంటి నిర్మాణంలో తాము భాగస్వాములు కావాలన్న అంశం స్పష్టం చేసినట్టే. అమరావతి సీడ్ క్యాపిటల్ అభివృద్ధిలో ఉండకపోయినప్పటికీ కూడా ప్రపంచ బ్యాంక్ ద్వారా చేపట్టే ఏవైతే కొన్ని నిర్మాణాల్లో లేకపోతే వరల్డ్ బ్యాంక్ ఫండ్స్తో చేపట్టే వాటికి సంబంధించి సాంకేతిక సహాయాన్ని మాత్రమే అందిస్తామని చెప్పారు. సో దీంతో, ఎందుకంటే దీనికి ప్రధానమైనటువంటి కారణం ఉంది. గతంలో అమరావతి 2014-19 మధ్యలో చంద్రబాబు ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఈ అమరావతి నిర్మాణానికి సంబంధించి ఏదైతే ఈ 1691 ఎకరాలకు సంబంధించినటువంటి ఈ సీడ్ క్యాపిటల్ డెవలప్మెంట్కి సంబంధించినటువంటి నిర్మాణ పనులు ఉన్నాయో అక్కడ జరిగినటువంటి ఒప్పందం పైన అప్పట్లోనే తీవ్ర విమర్శలు వచ్చాయి. స్విస్ ఛాలెంజ్ విధానాన్ని సుప్రీంకోర్టు కూడా తప్పుపట్టినటువంటి విధానం, అప్పటి అధికారులు కూడా వ్యతిరేకించినటువంటి విధానం. అయినప్పటికీ కూడా చంద్రబాబు ప్రభుత్వం ఈ 2 కంపెనీలు సెంబ్కార్బ్ అదేవిధంగా సింగ్ బ్రిడ్జ్ కంపెనీలతో ఏర్పాటు చేసిన కన్సార్టియంతో ఒప్పందం చేసుకుంది. ఇవన్నీ కూడా సింగపూర్కి చెందినటువంటి అప్పటి ట్రేడ్ మినిస్టర్ ఎవరైతే ఉన్నారో ఈశ్వరన్ నేతృత్వంలో జరిగాయి.
అదే ఈశ్వరన్ని ప్రస్తుతం ఉన్నటువంటి సింగపూర్ ప్రభుత్వమే, అధికారంలో ఉన్నటువంటి సింగపూర్ ప్రభుత్వమే ఆ ప్రభుత్వం ఉన్నటువంటి మంత్రిని గతంలో జైలుకు పంపించింది. అవినీతి కేసుల్లో నిర్ధారణ జరిగిన తర్వాత జైలు శిక్ష అనుభవిస్తూ ఉన్నారు. సో అటువంటి ఈశ్వరన్ నేతృత్వంలో జరిగినటువంటి ఒప్పందాలు కాబట్టి చంద్రబాబు ప్రభుత్వంతో చేసుకున్నటువంటి ఒప్పందాలు, ఆ ఈశ్వరన్ చేసుకున్నటువంటి ఒప్పందాల్లో చంద్రబాబు ప్రభుత్వంతో చేసుకున్నటువంటి అమరావతి ఒప్పందాలు కూడా కొన్ని ఉన్నాయి కాబట్టి సో ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆ మచ్చని ఆ సింగపూర్ తమ మీద వేసుకోదలుచుకోలేదు. మళ్ళీ ఖచ్చితంగా ఆ ఈశ్వరన్ లాంటి ఆ మంత్రి చేసినటువంటి ఒప్పందాలతో ఈశ్వరన్కి సన్నిహితులైనటువంటి చంద్రబాబు ప్రభుత్వంతో నేరుగా ఇటువంటి ఒప్పందాలు చేసుకోవడానికి సుముఖంగా లేదన్న విషయం అయితే ఈరోజు స్వయంగా ట్వీట్తో అర్థమైపోయింది. సో గత 3-4 రోజులుగా సింగపూర్ వెళ్ళి అమరావతి సీడ్ క్యాపిటల్ డెవలప్మెంట్కి సంబంధించి చేసుకుందాం అనుకుంటున్నటువంటి ఒప్పందాలు ఏవి కూడా ఇక వర్కౌట్ కావన్న విషయం చాలా స్పష్టంగా ఆ సింగపూర్ మంత్రి ట్వీట్తోనే స్పష్టమైంది. సతీష్, అయితే ఇలాంటి ఏదైనా పర్యటనలకు వెళ్ళినప్పుడు అప్పుడు చాలా స్పెక్యులేట్ చేస్తూ ఉంటారు. ఇక్కడికి తిరిగి వచ్చిన తర్వాత మేము చాలా సాధించేసామని చెప్పుకుంటూ ఉంటారు. అలాంటిది బాబు అక్కడ ఉండగానే ఇలాంటి ఒక ట్వీట్ మనం చూస్తున్న పరిస్థితి ఎలా అర్థం చేసుకోవాలంటే పాస్ట్ ఎక్స్పీరియన్సెస్ తోటి ఇలాంటి ఒక నిర్ణయం వెలిబుచ్చింది సింగపూర్ అనుకోవాలా, ఇతరత్ర ఏమన్నా కారణాలు ఉన్నాయని భావించచ్చా? అంటే ఇప్పటికే ముఖ్యమంత్రి చంద్రబాబు ఆ టీం, ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి నారా లోకేష్, మంత్రి నారాయణతో కూడినటువంటి టీజీ భరత్, 3 మంత్రులు, ముఖ్యమంత్రితో కూడినటువంటి ఈ బృందం వెళ్ళిన మొదటి రోజు నుండి కూడా ఏపీకి పెద్ద ఎత్తున పెట్టుబడులు వస్తాయంటూ, వివిధ రంగాల్లో పెట్టుబడులు వస్తాయి, ఇంధన రంగం అంటూ, పట్టణాభివృద్ధి రంగం అంటూ, అదేవిధంగా వివిధ రంగాల్లో పెట్టుబడులు పెట్టడానికి ఆసక్తి చూపుతున్నారంటూ ఆ ఒక ప్రచారం అయితే ఎప్పట్లాగే చేస్తూ ఉన్నారు. అయితే ఈ ప్రచారంలో భాగంగానే ఇప్పుడు వీళ్ళ ప్రచారానికి భిన్నంగా ఇచ్చినటువంటి ఆ సింగపూర్ మంత్రి ప్రకటనని వీళ్ళు ఊహించలేదు. వీళ్ళు సింగపూర్లో ఉంటుండగానే నిన్న సింగపూర్లో మంత్రితో భేటీ అయిన తర్వాత, ఎవరైతే టాన్సీ లెంగ్తో భేటీ అయిన తర్వాత ఈరోజు ప్రకటించారు. అందులో కూడా ప్రభుత్వం అయితే మాత్రం ఈ ప్రకటనను కూడా ఏపీ అమరావతి అభివృద్ధిలో సింగపూర్ భాగస్వామిగా ఉంటుంది, ఆ సింగపూర్ పర్యటన ఫలప్రదం అయిందని అభిప్రాయపడినట్టు చాలా స్పష్టంగా ప్రెస్ నోట్ ఇచ్చారు. కానీ అందులో ఆ ట్వీట్లో లాస్ట్ పేరాలో చాలా స్పష్టంగా చెప్పారు, ఇందులో ఎట్టి పరిస్థితుల్లో కూడా చాలా క్లియర్గా ఏదైతే ఆ ప్రభుత్వం గతంలో చేసుకున్నటువంటి ఒప్పందం ఉందో అది గతంలోనే రద్దయింది, ఆ కన్సార్టియం కూడా లేదన్న అంశాన్ని స్పష్టంగా చెప్తూ మళ్ళీ ఇప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబుతో సమావేశమై ఏపీ అభివృద్ధిపైన చర్చించినట్టు ఆయన వెల్లడించారు. సీడ్ క్యాపిటల్ విషయంలో సింగపూర్ కన్సార్టియం, ఇది అధికారికంగా చంద్రబాబు ప్రభుత్వం ఇచ్చింది, సీడ్ క్యాపిటల్ విషయంలో సింగపూర్ కన్సార్టియం పనిచేయకుండా ఏపీలో పట్టణాభివృద్ధి సహా వివిధ రంగాల్లో సాంకేతిక సహకారం అందించడంతో పాటు పట్టణాభివృద్ధి, ప్రపంచ బ్యాంకు లాంటి భాగస్వాములతో కలిసి ఏపీ అభివృద్ధి ప్రణాళికల్లో పనిచేస్తామని టాన్సీ లెంగ్ స్పష్టం చేశారు. అంటే ఇక్కడ చాలా స్పష్టంగా ఏదైతే అమరావతి నిర్మాణానికి సింగపూర్ దూరంగా ఉండబోతుంది, అమరావతిలో సీడ్ క్యాపిటల్ ఏదైతే గతంలో అప్పగించింది, ఇప్పుడు ఏమన్నా ఒకవేళ భాగస్వామి అందిస్తే వరల్డ్ బ్యాంక్ నుండి వచ్చేటువంటి డబ్బులతో చేపట్టేటువంటి రుణాలతో చేపట్టేటువంటి ఏమైనా ప్రాజెక్టులు ఉంటాయో వాటికి అవసరమైతే సహకరిస్తామని మాత్రం చాలా స్పష్టంగా చెప్పింది. ప్రభుత్వం ఇక్కడ నుండి వెళ్ళింది. సతీష్, మెయిన్ అంశం ఏంటంటే సింగపూర్ అంటే మనకి బాగా గుర్తొచ్చేది స్కై స్క్రేపర్స్, చాలా పెద్ద పెద్ద బిల్డింగ్లు ఉంటాయి, 100 అంతస్తులు కూడా ఉన్న పరిస్థితులు అక్కడ మనం చూస్తాం. చాలా హై స్టోరీడ్ బిల్డింగ్స్ ఉంటాయి, మల్టీ స్టోరీడ్ బిల్డింగ్స్. ఇక్కడ మన నేల అలాంటిది కాదు, ఆ టెక్నాలజీ ఇక్కడ ఎలా పనికొస్తుంది అనేది కూడా ఒక ప్రశ్న. సో వీటన్నిటినీ ఆలోచించింది కాబట్టే సింగపూర్ ఒకవైపు ఇక్కడున్నటువంటి వాస్తవ పరిస్థితులు, ఇక్కడ ఈ రాజధానికి సంబంధించి ఇప్పటికే గతంలో ఉన్నటువంటి అనుభవాల దృష్ట్యా వాస్తవానికి ఈరోజు ముఖ్యమంత్రి చంద్రబాబు ఈరోజు పర్యటనకు వెళ్ళి ఈరోజు సింగపూర్ చేసినటువంటి ప్రకటన కాదు ఇది. గతంలో కూడా గత ఏడాది కాలంలో వాస్తవానికి చంద్రబాబు ప్రభుత్వం ఏర్పడినటువంటి మొట్టమొదటి సిఆర్డి అథారిటీ సమావేశంలోనే సింగపూర్తో ఒప్పందాలు పునరుద్ధరించేటువంటి ప్రయత్నాలు చేస్తున్నామని ఒప్పందం చేసుకున్నారు. కానీ ఆ రోజున గతంలో సింగపూర్ టీమ్స్ కూడా ఏపీకి వచ్చాయి. అన్నీ చూసిన తర్వాత ఇది సాధ్యం కాదని డిసైడ్ అయ్యారు. ఈ అమరావతి క్యాపిటల్ డెవలప్మెంట్ ఏదైతే సీడ్ క్యాపిటల్ డెవలప్మెంట్ ఉందో అందులో ప్రత్యక్షంగా భాగస్వాములు అవదలుచుకోలేదు, ఆ కన్సార్టియంని మళ్ళీ పునరుద్ధరించదలుచుకోలేదు. కేవలం వరల్డ్ బ్యాంక్ నుండి ఏమైనా ఫండ్స్ వచ్చినప్పుడు ఆ ఫండ్స్తో చేపట్టే ప్రాజెక్టుల్లో టెక్నికల్ కేవలం సాంకేతిక సహాయం మాత్రం అందిస్తామని ప్రకటించడం అనేది ఇప్పుడు చంద్రబాబు టీంకి పెద్ద షాక్ గానే మారిందని చెప్పొచ్చు. ఓకే సతీష్, థ్యాంక్ యూ.